I am falling short of words. I mean, sir, Vikram sir, yesterday I saw you at Filmfare Awards and I couldn't, came in front of you and, have a conversation with you. But today I have had that opportunity that you are sitting, in front of me and it's like a dream come true. Thank you so much, Gangwal sir. ఈ ఈవెంట్ కి పాయల్ రాజ్పుత్ గారు అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇది అసలు ఎవరు ఊహించలేదు. అసలు పాయల్ రాజ్పుత్ గారు ఈవెంట్ కి ఎందుకు వచ్చారన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే తను మాట్లాడుతూ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నా సినిమాలో హీరోయిన్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు తను నేషనల్ అవార్డు తీసుకోవడం కన్నా మీరు స్టేజ్ మీద ఉండడమే తను ఎక్కువ గర్వంగా ఫీల్ అయింది. మిమ్మల్ని చూడడం కోసమే తను ఈరోజు ఈవెంట్ కి రావడం జరిగింది అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గారు అయితే స్టేజ్ మీదకి రావడంతో స్టేజ్ మొత్తం ఒకసారి అరుపులతో దద్దరిల్లిపోయిందని చెప్పాలి. ఎస్కేఎన్ గారు తన వాక్చాతుర్యంతో తన మాటలతోనైతే ఒక మెరుపించాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన సినిమా డైరెక్టర్ అనేటువంటి పారంజిత్ గారు అయితే తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసి అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఏదో విధంగా ఇంగ్లీష్ లో అయితే మేనేజ్ చేయడం జరిగింది. అయితే పారంజిత్ గారు అయితే ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే, ఈ సినిమా అనేది ఒక మన పీరియాడిక్ సినిమా కాదు. ఇది ఏంటంటే మన జాతి సంరక్షణ కోసం కొన్ని యుగాలుగా జరిగిన పోరాటం గురించి, ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ వేధింపులను తట్టుకొని ఎంతో మంది రక్తాలు ప్రాణదానాలతోని ఈ రోజైతే మనం స్వతంత్రం సంపాదించడం జరిగింది. సో ఆ చెందిన చరిత్ర పుటల్లో నుంచి చాలా పేజీలను, చిరిగిపోయిన పాత పేజీలని చాలా మంది అంటూ ఉంటారు. చెరిపితే చెరిగిపోయేదిరా చరిత్ర అని అయితే చెప్తుంటారు. కానీ ఆ చెరిగిపోయిన చరిత్ర, ఆ చినిగిపోయిన సగం పేజీ పుస్తకాలలో ఉన్న చరిత్రలో అయితే ఎంతో మంది రక్త ఆర్తనాదాలు, రక్త దానాల వల్లనే ఈ రోజైతే మనం ఇంత స్వతంత్రంగా ఇంతగా తిరగగలుగుతున్నాం. ఈ రోజైతే మనం ఒక ఇండిపెండెన్స్ అయితే సాధించుకోగలిగాం మన దేశానికి. సో ఇలాంటి నేపథ్యంలో కొనసాగే కథ ఇదనైతే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది.